ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. సో హిమోగ్లోబిన్ చాలా మందిలో తగ్గుతూ ఉంటుంది. ఈవెన్ హిమోగ్లోబిన్ మీకు 4-5 ఉండి కంటిన్యూస్ గా సంవత్సరాల తరబడి బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. అండ్ రెగ్యులర్ గా మీరు బ్లడ్ ఎక్కించుకుంటారు, మళ్ళీ విత్ ఇన్ 6 months to 1 year లో మీకు మళ్ళీ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ అనేది వస్తూ ఉంటుంది. సో ఫిమేల్స్ లో మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో ఫిమేల్స్ లో మీకు హిమోగ్లోబిన్ అనేది తగ్గుతూ వస్తుంటుంది. అండ్ సెకండ్ వన్, దీనికి ఇంటర్లింక్డ్ లో బీపీ కూడా. చాలా మంది ఫిమేల్స్ లో లో బీపీ కూడా ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. ఈ లో బీపీ అండ్ హిమోగ్లోబిన్ తగ్గడం అనేది మేజర్లీ ఎందుకు అవుతుంది అని అంటే డ్యూ టు సైకలాజికల్ ప్రెషర్. ఇది చాలా మందికి తెలియదు. ఏమవుతుంది మీకు హిమోగ్లోబిన్ తగ్గుతుంది అంటే, హిమోగ్లోబిన్ ఈజ్ అ మెయిన్ ఎలిమెంట్ ఫర్ యువర్ లైఫ్. మీరు బ్రతికి ఉండడానికి ఇది ఒక ప్రాణవాయువు లాగా మనకు ఉపయోగపడుతుంది. రీసెంట్లీ మొన్న ఒక కేసు వచ్చింది నాకు. ఆ అమ్మాయి భద్రాచలం నుంచి వచ్చారు. వాళ్ళకి ఆ అమ్మాయికి 19 years ఏజ్, కానీ లాస్ట్ 3 years నుంచి తన కంటిన్యూస్ గా హిమోగ్లోబిన్ అనేది ఎప్పుడు చూసినా 4-5-6 ఈ రేంజ్ లోనే ఉంటుంది. సో కంటిన్యూస్ గా బ్లడ్ ఎక్కిస్తున్నారు, మళ్ళీ అది తగ్గిపోతుంది. ఇట్లా ఓ 3-4 years నుంచి అవుతూ ఉంది. సో అప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆ అమ్మాయికి ఎందుకు అవుతుంది అని ఆ అమ్మాయిని కూర్చొని డీటెయిల్ కేస్ తీసుకుంటున్నప్పుడు తను ఓపెన్ అయింది ఏంటంటే, తనకు మాక్సిమం ఫియర్ అంటే తన బేసిక్ మెంటాలిటీ ఏంటంటే యాంగ్జైటీ. ఎక్కువగా చిన్న చిన్న విషయాలకు ఎక్కువ రెస్పాండ్ అవుతూ ఉంటాం. సో నేను ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు మీకు 3 years బ్యాక్ ఏం జరిగింది అని అంటే, తను చెప్పింది ఏంటంటే, చిన్నప్పటి నుండి ఇంకా నేను హోమియోపతిలో ఏంటంటే డీటెయిల్ కేస్ టేకింగ్ ఉంటుంది కాబట్టి నేను అడుగుతున్నప్పుడు తను పోక్ చేసినప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ బయటకు వెళ్తే నేను పోక్ చేసి అడిగినప్పుడు తను చెప్పింది ఏంటంటే, నాకు చిన్నప్పటి నుండి మా ఫాదర్ అంటే భయం అండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నాకు ఇంట్లో మా సిస్టర్ కి మా బ్రదర్ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ నాకు ఇవ్వరు. సో దీనివల్ల తను లో ఎస్టీమ్డ్, అంటే చిన్నప్పటి నుండే తనకు ఏ పని చేయలేను నేను, నా వల్ల ఏది కాదు. సో ఇలా తను డిసైడ్ అయిపోయింది. అండ్ ప్రతి చిన్నదానికి యాంగ్జైటీ పడుతుంది, ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటుంది. సో ఈవెన్ బయటికి వెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకొని రమ్మంటే కూడా వెళ్ళడానికి కూడా ఇప్పటికి కూడా తనకు భయం 19 years ఏజ్ లో. సో ఇంత ఫ్రైట్ఫుల్, ఇంత యాంగ్జైటీ, ఇంత భయపడుతూ ఉండే అమ్మాయిలు ఏమవుతుందనంటే మీకు హిమోగ్లోబిన్ అనేది తగ్గుతూ వస్తుంది. దిస్ ఇస్ సైకలాజికల్ రీజన్. అండ్ ఇంకా ఫిజియలాజికల్ గా మనం మాట్లాడితే ఏం రీజన్స్ ఉంటాయంటే, చాలా మందిలో అమ్మాయిల్లో PCOS స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అంటే మీకు గర్భాశయంలో నీటి బుడగలు అంటాము, వీటి వల్ల ఏమవుతుంది మీకు బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దానివల్ల హిమోగ్లోబిన్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ వన్, పైల్స్. చాలా మందిలో మీకు బ్లీడింగ్ పైల్స్ అనేవి ఉంటాయి. ఎక్కువగా మోషన్ లో బ్లడ్ రావడం, రిటర్న్కి వెళ్తున్నప్పుడు బ్లడ్ రావడం అనేది జరుగుతుంది. సో దీని వల్ల కూడా హిమోగ్లోబిన్ అనేది లాస్ అవుతుంటుంది. అండ్ కొంతమందిలో మీకు బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉండే డిసీజెస్ లో, లైక్ కొంతమందిలో నోస్ బ్లీడింగ్ అని అవుతూ ఉంటుంది రెగ్యులర్ గా. ఇట్లా వీళ్ళకి ఏంటంటే మేజర్ ఏంటంటే యాంగ్జైటీ రిలేటెడ్ పేషెంట్స్ లో ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి, హిమోగ్లోబిన్ అనేది తగ్గడం. సో తనకు ఇప్పుడున్న డౌట్ ఏంటంటే, నేను 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను కదా, నాకు ఆల్రెడీ తను చూస్తే యంగేజ్ అమ్మాయి, 19 years అమ్మాయి, తను చూడడానికి ఒక 25-30 years ఉన్న అమ్మాయి లాగా కనబడుతుంది. సో ఆ ఏజ్ లో, టీనేజ్ లో తను అంత పెద్దగా కనబడడానికి గల రీజన్ ఏంటి? బికాస్ తను ఓవర్ సెన్సిటివ్, ప్రతి చిన్న దానికి ఫీల్ అవుతుంటుంది. సో దానివల్ల అమ్మాయికి థైరాయిడ్ కూడా వచ్చింది. అండ్ PCOS కూడా, అబ్డామినల్ స్కానింగ్ చూస్తే PCOS కూడా ఉంది. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఓన్లీ బ్లడ్ ఎక్కించుకోవడం, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ బ్లడ్ ఎక్కించుకుంటారు, మళ్ళీ తగ్గుతుంది. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఈవెన్ గూగుల్లో చెక్ చేసినా మీకు ఈ హిమోగ్లోబిన్ పెరగాలంటే మాక్సిమం మీకు ఎట్లాంటి ఆన్సర్స్ దొరకవు. దీనికి ఆన్సర్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా మీ బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి. అంటే ఆ లో ఎస్టీమ్ అనేది వదిలేసుకొని పక్కన వాళ్ళు ఏమనుకుంటారు. ఆ అమ్మాయికి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ పైన ఆధారపడుతున్నాం. తను ఏ పని చేసినా పక్కన వాళ్ళు ఏమంటారు, వాళ్ళ నుంచి మనకి ఏమన్నా నెగటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందేమో అనే ఈ ఆలోచన దూరంలో ఉండడం వల్ల ఓవర్ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ మీకు హిమోగ్లోబిన్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద లింక్ బిట్వీన్ యువర్ సైకాలజీ అండ్ యువర్ మీ హిమోగ్లోబిన్ తగ్గడము, లో బీపీ రావడము, ఇవన్నీ. ఇప్పుడు చూడండి, మీకు బీపీ కూడా, హై బీపీ ఉంటే మెడిసిన్స్ ఉంటాయి, కానీ లో బీపీ ఉంటే మెడిసిన్స్ ఉండవు. సో దీనికి నేచురల్ గా నేను చెప్పే రెమెడీస్ ఏంటంటే, మునగాకు అండి, మొరింగా పౌడర్. ఈ మునగాకు అనేది ద పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. మీకు
డైలీ మునగాకు అనేది ఒక టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్స్ కానీ మార్నింగ్ ఈవినింగ్ మీరు వాటర్లో కలుపుకొని తాగినా సరిపోతుంది. ఇట్లా మీరు కంటిన్యూస్ గా ఒక 45 డేస్ రెగ్యులర్ గా వాడుతూ ఉంటే మీ హిమోగ్లోబిన్ న్యాచురల్ గా పెరగడానికి ఉపయోగపడుతుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ రెమెడీ. ఇంతకుముందు నేను నాకున్న క్లయింట్స్ లో యుఎస్ పేషెంట్ ఒకరు ఉన్నారు. సో తనకి నేను టిప్ చెప్తే తను న్యాచురల్ గా వాడి సార్ రిజల్ట్ ఉంది సార్ అని చెప్పేసి చెప్పారు. ఇట్లా చాలా మంది మీద నేను చూసిన తర్వాతనే మీకు టిప్ చెప్తున్నాను. మునగాకు అనేది ద బెస్ట్ ఆప్షన్ టు న్యాచురల్లీ హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవ్వడానికి. అండ్ మీరు పొమగ్రానేట్ తినొచ్చు, క్యారెట్ బీట్రూట్ జ్యూసులు విత్ కొంచెం బెల్లం యాడ్ చేసుకొని తింటే కూడా మనకు హిమోగ్లోబిన్ మెల్లిమెల్లిగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని మీకు మరీ 4-5 ఉన్నప్పుడు ఇప్పుడు ఈ టిప్స్ అనేవి పనికిరావండి. అట్లీస్ట్ 9 to 10 ఉంటే మనం కొంచెం పెంచుకోవడానికి ఉంటుంది. అందులో అమ్మాయిలో పీసీఓఎస్ అంటే గర్భాశయంలో నీటి బుడగలు గడ్డలు అని చెప్పేసి అంటాం. ఆ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా హార్మోన్ రెగ్యులేషన్ అనేది కరెక్ట్ గా చేస్తేనే మీకు ఈ హిమోగ్లోబిన్ అనేది కూడా మళ్ళీ పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పీసీఓఎస్ ఉన్నది అనుకోండి, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటది. సో హిమోగ్లోబిన్ నేచురల్ గానే తగ్గుతుంది. సో అది హార్మోన్ రిలేటెడ్ ఇష్యూనా, లేకపోతే పీసీఓఎస్ ఉందా, లేకపోతే సైకలాజికల్ ఇష్యూనా, ఏదో చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మేజర్లీ నేను చూసిన హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న పేషెంట్ లో ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ యాంగ్జైటీ అబౌట్ అదర్స్ అండ్ యాంగ్జైటీ అబౌట్ చాలా మందిలో వీళ్ళకు ఇంకొకరు ఇచ్చే ఒపీనియన్ మీదనే ఆధారపడి ఉంటారు. సో ఎప్పుడైతే మీరు ఇట్లా వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నారు, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని చెప్పేసి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనుకోండి, ఆ సైకలాజికల్ ప్రెషర్ అనేది మిమ్మల్ని చాలా కుంగదీస్తుంది. దీనివల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు. సో దానివల్ల కూడా మీకు హిమోగ్లోబిన్ పడిపోతుంది. సో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. డైలీ మినిమం 8 to 9 hours స్లీప్ తీసుకోండి. అండ్ దీనివల్ల మైగ్రేన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా మందిలో సిమ్టమ్స్ ఏముంటాయి, మీకు హిమోగ్లోబిన్ తక్కువైతే స్టార్టింగ్ లో మీకు హిమోగ్లోబిన్ తక్కువైన వాళ్ళకి హెయిర్ ఫాల్ ఈజ్ ద ఫస్ట్ సిమ్టమ్. చాలా మందిలో హెయిర్ ఫాల్ అవుతుందంటే వేరే అదర్ చూసుకుంటా ఉంటారు, అంటే షాంపూసా లేకపోతే ఆయిల్స్ అని చేంజ్ చేస్తుంటారు. ఫస్ట్ హిమోగ్లోబిన్ తగ్గిందా లేదా చూసుకోండి. ఇంకా హిమోగ్లోబిన్ తగ్గితే హెడేక్స్ వస్తాయి, కంటిన్యూస్ హెడేక్స్, ఈవెన్ ఇట్ లీడ్స్ టు మైగ్రేన్స్ ఆల్సో. సో హిమోగ్లోబిన్ తగ్గితే హెడేక్స్ వస్తాయి, వర్టిగో వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది. సో ఇవన్నీ హిమోగ్లోబిన్ తగ్గితే వచ్చే సిమ్టమ్స్ ఇవన్నీ. సో సిమ్టమ్స్ ఇండికేటింగ్ యువర్ మేజర్ డిసీజ్. సో ఇప్పుడు మీకు హెయిర్ ఫాల్ ఉంది కదా అని హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ కాదండి, మీరు హిమోగ్లోబిన్ తగ్గిందా, వైటమిన్ D3 తగ్గిందా, ఇవి మీరు చెక్ చేసుకొని వాటిని కరెక్ట్ చేస్తే మీకు డిసీజ్ అనేది కంప్లీట్ గా తగ్గుతుంది. సో హిమోగ్లోబిన్ తగ్గిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది, సైకలాజికల్ ప్రెషర్ తగ్గించుకోండి, వేరే వాళ్ళ ఒపీనియన్ మీద అస్సలు ఆధారపడకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.